హాయ్ అండి. నా స్టైల్‌లో చిలకడ దుంపని ఎట్లా ఉడికిస్తున్నానో మీరు కూడా చూసేయండి. చాలా సాఫ్ట్‌గా ఉడుకుతుంది. చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చిలకడ దుంపతో పాయసం కూడా చేసుకోవచ్చు. త్వరలోనే ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ముందుగా చిలకడ దుంపని నీట్‌గా క్లీన్ చేసుకుని అటువైపు ఇటువైపు వేస్ట్ కట్ చేసుకుని ఒక కళాయిలో వేసుకున్నాను. కళాయి కూడా అడుగు భాగం ఈవెన్‌గా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు దుంప చక్కగా ఉడుకుతుంది. వీటిల్లో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకుని డెఫినెట్గా మూత అనేది పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల పైన ఆవిరికిను కింద మనము నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యికి దుంప అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇంకా వాటర్ అట్లాంటివి కూడా వేయకుండా దుంప అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇవి 10 ఆర్ 15 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. మధ్య మధ్యలో అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉడికించుకున్నామంటే, ఒక్కసారి చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.